హలో అండి, నమస్తే. వెల్కమ్ టు దాన్వితా కిచెన్. ఈరోజు రెసిపీ మిరియాల రసంని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఈ చల్లని వాతావరణంలో ఘాటుగా పుల్ల పుల్లగా ఇలా మిరియాల రసం చేసుకొని తింటే చాలా బాగుంటుంది. చలికాలంలో మిరియాల రసం తీసుకోవటం హెల్త్కి కూడా చాలా మంచిది. దగ్గు జలుబు ఉన్నప్పుడు మిరియాల రసం ప్రిపేర్ చేసి తినడం వల్ల చాలా టేస్టీగా అనిపిస్తుంది, చాలా మంచిది కూడా. ఈ టేస్టీ మిరియాల రసంని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ మిరియాలను వేసుకోండి. ఘాటు తగ్గించుకునేవారు 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. కొంచెం ఘాటుగా కావాలనుకునేవారు 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోండి. నెక్స్ట్ 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, 1 ఎండుమిర్చి వేసుకొని 6 వెల్లుల్లి రెబ్బలను వేసుకొని స్మూత్ పౌడర్లా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వాటర్లో వేసి 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. చింతపండు త్వరగా నానాలంటే వేడి నీళ్ళలో వేసుకుంటే త్వరగా నానిపోతుంది. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిర్చి తరుగు వేసుకొని 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని 4 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని చిటికెడు ఇంగు వేసుకొని ఈ తాలింపుని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని నెక్స్ట్ 1 టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ టమాటా సాఫ్ట్గా మగ్గటం కోసం 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని టమాటా ముక్కల్ని సాఫ్ట్గా మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు మగ్గిపోయాక ఇందాక నానబెట్టిన చింతగుజ్జు నుంచి చింత రసాన్ని తీసుకొని 2 కప్పుల చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం వేసాక పులుపుకు తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసాక గరిటతో బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ చాలకపోయినా పులుపు చాలకపోయినా మరలా యాడ్ చేసుకోవచ్చు. పులుపు ఎక్కువైతే కొంచెం వాటర్ వేసుకోండి. రసం మరగటం స్టార్ట్ అయినప్పుడు ఇందాక బ్లెండ్ చేసిన మిరియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు 4 కరివేపాకు రెమ్మలు, కొంచెం కొత్తిమీర వేసుకొని రసం 2-3 పొంగులు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, టేస్టీ మిరియాల రసం రెడీ అయిపోయింది. జలుబు దగ్గు ఉన్నవారు ఇలా మిరియాల రసం రైస్లో తీసుకుంటే చాలా రిలీఫ్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది. రైస్లోకి ఏదైనా ఫ్రై కర్రీతో ఈ మిరియాల రసం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ టేస్టీ మిరియాల రసాన్ని ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్వితా కిచెన్ తెలుగింటి రుచులు.